హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. అంతేకాకుండా నిన్న సంక్రాంతి పండుగని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి రకరకాల పిండి వంటలు కూడా ఉంటాయి కదండి. ఇంకా నిన్న మేము సాయంత్రం 4 గంటలకు అట్లా శిల్పారామం బయలుదేరామండి. అసలు దారి పొడవునా అసలు ట్రాఫిక్ లేదనమాట. రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. అది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగేదే. సంక్రాంతి పండుగకి చాలా మంది ఆంధ్ర వెళ్తారు కాబట్టి అసలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా అయిపోతాయండి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. జామ్ అంటే చాలా సింపుల్ గా వచ్చేసాము. చాలా తక్కువ టైంలో అనుకున్నామండి. కానీ సైబర్ టవర్స్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది అనమాట. హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడి నుంచి వెహికల్స్ మూవ్ అవడానికి. ఆ వెహికల్స్ అన్ని కూడా శిల్పారామానికి వచ్చే వెహికల్స్ ఏనండి. ఇంకా శిల్పారామం ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము. మనము రైట్ సైడ్ వెళ్తే కనుక మొత్తం షాప్స్ అన్ని ఉంటాయండి. గ్రామీణ ఉత్పత్తులకు సంబంధించిన మేళా కూడా జరుగుతుంది. ఇంకా మనకి ఒక పెద్ద లైనే ఉంటుంది మెహందీ డిజైన్లు పెట్టే వాళ్ళది. అదే విధంగా పెట్టించుకునే వాళ్ళ సంఖ్య కూడా అంతగా తక్కువేం లేదండి. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పెట్టించుకుని. నేను ఈ విధంగా సింపుల్ డిజైన్ పెట్టించుకున్నానండి ఒక హ్యాండ్ కి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మొత్తం గార్డెన్ ఏరియా, అదే విధంగా ఈ గ్రామీణ కళాకారుల గురించి గాని లేకపోతే వాళ్ళ గురించిన డిస్ప్లేస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా గార్డెన్ లో ఇట్లా చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ ఆ విధంగా బొమ్మలన్నీ నాట్యం చేస్తూ ఉన్నాయి. చాలా బాగున్నాయి. పీపుల్ అయితే సంక్రాంతికి చేసుకున్న తినుబండారాలు ప్యాక్ చేసుకుని మరి ఇక్కడికి వచ్చి తింటున్నారండి. చాలా బాగా అనిపించింది. ముచ్చటగా ఉంది. ఫ్యామిలీస్ చక్కగా అందరూ కలిసి వచ్చారు కదా, చాలా చూడముచ్చటగా ఉందన్నమాట. ఇంకెక్కడికక్కడే ఈ విధంగా మనకి రకరకాల కలర్స్ లో చామంతులు మడుల కింద వేశారండి. ఎల్లో ఒకటి, వైట్, ప్యూర్ వైట్ ఇట్లాగా. ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం గార్డెన్ శాతం తక్కువగానే అనిపించిందండి. ఇంక ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇక్కడ గంగిరెద్దుల మేళం కనిపిస్తుందండి. అసలు ఆ గంగిరెద్దికి ఆ రైతుకి ఉన్నటువంటి అనుబంధం భలే ఉంటుందన్నమాట. అది గారాలు పోతూ నేను తిరగను, నేను వెళ్ళను అంటూ గారాలు పోతుంది. అదే విధంగా వాళ్ళ యజమాని చెప్పినట్టు కూడా వింటుందండి. ఎంత ముచ్చటగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. పిల్లలు పెద్దలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారండి. మనం విలేజెస్ లో ఈ గంగిరెద్దుల ఆటల్ని చూస్తూ ఉంటాం కదా, ఇంకా ఇది చూస్తూ చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మనకు తోచినంత బహుమతిని వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి. కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా, చూసి అలా వెళ్ళిపోతే చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఇంక ఇక్కడ శిల్పతోరణంలో మనకి కల్చరల్ యాక్టివిటీస్ అయితే కంటిన్యూషన్ గా జరుగుతూనే ఉన్నాయండి. పీపుల్ చూసారా ఎంత మంది కూర్చుని వాచ్ చేస్తున్నారు. ఇంక ఇవన్నీ కూడా థీమ్ వైజ్ అండి. విలేజ్ లో ఏమేమి ఉంటాయి అనేది థీమ్ వైజ్ లో మనకి డిస్ప్లే చేయడం జరిగిందండి. ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రేమ్ అంతా ప్లెయిన్ గా ఉంటే రూపాలు, చెట్లు, పీకాకు ఇలాంటి ఎంబోచెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టెక్స్చర్. ఇంకవన్నీ కూడా క్లాత్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ స్టఫ్ అండి. వెదురుతో అల్లినటువంటి బాస్కెట్స్ ఇవైతే చాలా బాగున్నాయండి. చాలా చాలా యూనిక్ గా ఉన్నాయన్నమాట. హ్యాండ్ మేడ్ కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ముందుకి వెళ్ళిపోతూ ఉంటే గనక క్రాఫ్ట్ కి చెందినటువంటి డిఫరెంట్ పీసెస్ దర్శనమిస్తాయండి. అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉందన్నమాట. ఆ నక్షి గాని, ఆ చెక్కినటువంటి తీరు గాని చాలా మైన్యూట్ గా చెక్కున్నాయండి. చాలా దగ్గరికి అనమాట. అసలు చెక్కడానికి చాలా ఓర్పు, నేర్పు కావాలి. చాలా బాగున్నాయి అసలు. ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ అండి. ఇలాంటి వాటర్ ఫాల్స్ రెండు ఉన్నాయి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఈ వాటర్ ఫాల్ పక్కనే కూర్చోడానికి చక్కగా గార్డెన్ ఏరియాలో ఉందండి. చాలా మంది ఇక్కడ ఫ్యామిలీస్ తో పాటు కలిసి కూర్చుని, స్టార్టింగ్ లో మీకు చూపించాను చూడండి, ఫ్యామిలీస్ లో కూర్చుని వాళ్ళ చేసుకున్నటువంటి పదార్థాలను తెచ్చుకుని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి, అట్లా పీపుల్ చాలా మంది గ్రూపులుగా కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఈ వాటర్ ఫాల్ దగ్గర సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. శిల్పారామంలో బ్రాస్ ఐటమ్స్ కి అయితే కొదవ ఉండదండి. రకరకాల బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా తర్వాత ఈ షాప్స్ ఇంకా మామూలే కదండి. యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇప్పుడు ఇవన్నీ దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఇంకా శిల్పారామంలో అయితే రెగ్యులర్ గా ఉండే స్టాల్స్ తో పాటు మేళా కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అనమాట. కలంకారీ కానించి, ఇక్కత్ కానించి, గద్వాల్ కానించి అన్ని. ఇది చూసారా, ఇదైతే నాకు భలే నచ్చింది. చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూసేవాళ్ళమి. ఇంకా గన్ మెటల్ తో చేసినటువంటి హోమ్ డెకర్ షాప్స్ అయితే లెక్కలేనన్ని ఉంటాయండి. ఇంకా చున్నీలు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. రకరకాల అంటే ఫ్యాబ్రిక్స్ లో చాలా బాగుంటాయి, కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట. తర్వాత బ్రాస్ ఐటమ్స్, ఈ దియాస్ చాలా బాగున్నాయండి. దీపపు సెమ్మలు కలంకారీ మెటీరియల్ కు సంబంధించినవి అయితే డిఫరెంట్ మోడల్స్ లో కుట్టించారండి. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ వచ్చేసి ఈచ్ 200, 100 ఆ రేంజ్ లో ఉన్నాయండి.
హ్యాండ్ మేడ్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ మెటీరియల్ ఉందన్నమాట. ఎగ్జిబిషన్ లో కూడా చాలా చూసామండి ఇవి. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా అన్ని ఇవే ఉంటాయండి షాప్స్. ఇంకా మేళా నుంచి మేము బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేటప్పటికి ఆర్గంజా డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి, ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట. అరౌండ్ 600 to 800 చెప్తున్నారు. అసలు రష్ చూసారా ఎంత పెరిగిపోయిందో. మేము అరౌండ్ 7:30 అంతా బయటికి వచ్చేసామండి. రిటర్న్ బయలుదేరిపోతున్నాం ఇంటికి. ఇంకా అప్పుడే ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎంత క్రౌడ్ ఉందో, కిక్కిరిసిపోయింది అనమాట శిల్పారామం. ఎంత క్రౌడ్ ఉందో చెప్పలేను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.